హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమరుచి. ఇవాళ ప్రాక్టికల్గా మనము ఇండియాస్ హెల్తియెస్ట్ స్నాక్ ఐటమ్ని మనము చూడబోతున్నాం. అంటే మీరు నవ్వుతుండొచ్చు, ఇది ఇండియాస్ హెల్తీయెస్ట్ స్నాక్ ఐటమ్ ఎలా అవుతుంది అని. కానీ మరి ప్రాక్టికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే పానీపూరిలో అన్ని హెల్తీ ఐటమ్సే ఉన్నాయి. కానీ మనము దీన్ని కన్జ్యూమ్ చేసే విధానం తప్పు కనుక ఇది మోస్ట్ అన్హెల్దీ స్నాక్గా ప్రాచుర్యం పొందింది. దీన్ని అన్హెల్దీ ఎందుకంటారు అని మనం ఆలోచిస్తే దీంట్లో వాడే నీళ్ళు క్వాలిటీని బట్టి మనకు ఇది అన్హెల్దీ అనిపిస్తుంది. కానీ ఇదే డిష్ని మనము ఇంట్లో తయారు చేసుకుంటే ప్రాక్టికల్గా ఇది మోస్ట్ హెల్దీ డిష్. హెల్దీ ఎలా అవుతుంది అంటే పానీపూరి అనే ఒక డిష్లో అసలు ఇది అంటే పిండి వాడుతున్నాం. దీంట్లో పిండి పదార్థాలు మరియు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్లస్ దీంట్లో వాడే లవణాలు అంటే సాల్ట్స్, అదే బ్లాక్ సాల్ట్ ప్లస్ నార్మల్ సాల్ట్, అంటే అన్ని హెల్తీ ఐటమ్సే ఉంటాయి. చూడండి, దీంట్లో వాడేది జీలకర్ర ప్లస్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే చింతపండు, బ్లాక్ సాల్ట్, జీలకర్ర, నార్మల్ ఉప్పు, మిరపకాయలు, పుదీనా, కొత్తిమీర. అంటే ఇటువంటి డిషెస్ డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది. అంటే ప్రతి ఒక్క ఐటము పానీపూరిలో డైజెషన్కి ఉపయోగపడే హెల్దీ స్నాక్. కానీ మనము డజన్ల కొద్దీ అంటే ఒక్కసారి 40-50 పానీపూరీలు తిని అది అన్హెల్దీ అండ్ అన్హైజీనిక్ కండిషన్స్లో తినటం వల్ల ఈ పానీపూరి అనేది చాలా అంటే దాని పేరు చాలా చెడగొట్టుకుంది. కానీ మనం ఇవాళ ఇంట్లోనే అతి సులువుగా హెల్దీగా ఈ పానీపూరిని ఎలా తయారు చేయాలో నేను చూపించదలుచుకున్నాను. దానికి కావాల్సింది చూడండి, ఈ రెడీమేడ్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన ఈ పానీపూరి ఇలా ఉంటుంది. అయితే ఈ పానీపూరిని మనం మన ఇంట్లో తయారు చేసుకుంటే మంచి ఆయిల్తోని మనం ఫ్రై చేసుకుంటే మనకు ఈ పానీపూరీలు ఇలా వస్తాయి. ఈ పానీపూరీలు మనం ఇంట్లో తయారు చేసుకుంటే లిమిటెడ్గా తినొచ్చు, హెల్తీగా తినొచ్చు, ఇంట్లో అందరూ కలిసి తినొచ్చు. అది ముఖ్యం. ఇప్పుడు మనము ఎవరిది వాళ్ళు మనం పోయి పానీపూరి బండి దగ్గర బిచ్చపళ్ళలాగా వాడి ముందర ప్లేట్ పట్టుకొని నిలబడి వేపించుకొని తినడంలో ఏం ఆనందం ఉందో మనకు తెలియదు. కానీ అదొక విచిత్రమైన ఆనందం. రోడ్లపై నిలబడి, అది కాకుండా వాడు యూజ్ చేసే హ్యాండ్స్ సంక గిల్లుకుంటాడు, ఇంకా ఎక్కడెక్కడనో చేతులు పెట్టుకుంటాడు. అంటే ఎక్కడ పెట్టాలనో చేతులు అక్కడ పెట్టకుండా వేరే చోట్ల అన్ని చోట్ల చేతులు పెట్టి ముక్కు చీది దగ్గి తుమ్మి ఆ చేతులతోనే మనకు పానీపూరి ఆయన సర్వ్ చేస్తాడు. దీనివల్ల ఈ పానీపూరి బద్నామైంది తప్ప ఈ పానీపూరిలో అన్ని మంచి పోషక విలువలు, లవణాలు, డైజెషన్కి కావాల్సిన అన్ని పదార్థాలు దీంట్లో ఉన్నాయి. అయితే ఈ పానీపూరిలో ముఖ్యమైనది పానీ. అది ఎలా తయారు చేసుకోవాలంటే దానికి కావాల్సిన పదార్థాలు ఏమో చూద్దాం. ఇప్పుడు దీనికి కావాల్సింది నేను ఫస్ట్ చూపించినట్టు పుదీనా. ఇది ఫ్లేవర్ కోసము, డైజెషన్ కోసము చాలా ముఖ్యము. జీలకర్ర అంటే వేయించని జీలకర్ర. ఇది బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పు. ఇది మిరపకాయలు, మనకు కావాల్స్తే మనం కొత్తిమీర వేసుకోవచ్చు. చింతపండు, ఇది కూడా డైజెషన్కి చాలా ఇంపార్టెంట్. మరి నార్మల్ ఉప్పు. ఈ ఐటమ్స్ యూజ్ చేసి మనము ఇంట్లోనే పానీ ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన పానీ రెడీ అయిపోయింది. చూడండి, మన టేస్ట్ బట్టి మనం ఈ పానీ రెడీ చేసుకోవాలి. దీంట్లో చింతపండు రసం ఉంది, కాలా నమక్
అంటే నల్ల ఉప్పు ఉంది, పుదీనా ఉంది, కొత్తిమీర ఉంది, చింతపండు రసం అయితే ఉంది. దీంట్లో మనము టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి షుగర్ కూడా మనం వాడచ్చు, లేదా బెల్లం కూడా వాడచ్చు. దీంతోపాటు మనకు ఈ స్ట్రాంగ్ పానీ మనకు పడదు అనుకుంటే మీఠా కూడా చేసుకోవచ్చు. అయితే ఈ ఈ పానీని న్యూట్రలైజ్ చేయడానికి మనము ఇక్కడ ఈ రగడ అనేది మనము యూజ్ చేస్తున్నాం. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా పానీ. దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఒక బేస్ ఇవ్వడానికి ఈ రగడ అనేది తయారు చేసుకున్నాం. ఈ రగడ అనేది ఆలుగడ్డ ఉడికించి, బఠానీలు ఉడికించి ఇలా ఒక పేస్ట్ లాగా, అంటే సెమీ పేస్ట్ లాగా తయారు చేసుకొని మనము ఈ పానీపూరిలో ఈ ఆనియన్స్, ఈ రగడ ప్లస్ పానీ వేసుకొని మనం తినొచ్చు. అయితే ఇది మనం చెప్పుకున్నట్టు చాలా హెల్తీ డిష్. ఎందుకంటే దీంట్లో జీర్ణం కావాల్సిన, అంటే జీర్ణ కోశానికి సంబంధించిన తోడ్పడే ప్రతి ఒక్క మినరల్ కానివ్వండి, దాంట్లో స్పైస్ కానివ్వండి ఉంది. అంటే ఇది లిమిటెడ్ క్వాంటిటీలో తింటే మన జీర్ణకోశానికి చాలా మంచిది. కానీ చాలామంది 30-40 తిని దానివల్ల ప్రయోజనాలు తక్కువ, హాని ఎక్కువ అని ప్రచారంలో ఉంది. కానీ లిమిటెడ్ క్వాంటిటీలో ఇది తింటే నా ప్రకారము ఇది హెల్తీయెస్ట్ డిష్. దయచేసి మీరు బండ్ల దగ్గర అక్కడ ఇలాంటి హెల్తీ డిష్ తినడానికి పోయి మోస్ట్ అన్హెల్తీ డిష్గా ఇది మనకు ప్రచారంలో ఉంది. దీంట్లో అనారోగ్యం కలిగించే ఒకటే ఒక వస్తువు ఉంది. అది అంటే కలుషితమైన నీరు తప్ప దీంట్లో అన్హెల్తీ అంటే ఐటమ్ అనేదే లేదు. దయచేసి మీరందరూ నేను చెప్పినట్టు ఇంట్లో ఈ పానీపూరీలు సులువుగా తయారు చేసుకొని తినొచ్చు. మీరు ఈ డిష్ తయారు చేసి తింటారని ఆశిస్తూ, మీరు నా వీడియోస్ నచ్చినట్టయితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో బ్రహ్మాండంగా ఉండబోతుంది. కీప్ వాచింగ్ మై వీడియోస్ ఓన్లీ ఆన్ యమరుచి.